హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ 7 టీవీ. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సహస్ర హత్య కేసు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సహస్ర హత్య కేసులో అసలు నిందితులు ఎవరు? సహస్ర హత్య కేసులో అసలు నిందితులు ఎవరు? ఈరోజు మన టాపిక్ ఇది. ఓకేనా? ఒక 13 ఏళ్ళ 14 ఏళ్ళ కుర్రోడు పక్కా పకడ్బందీగా ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఈ రకంగా వెళ్ళాలి, ఈ రకంగా రావాలి, ఈ రకంగా హత్య చేయాలి అని రాసుకుని ఒక స్క్రిప్ట్ మెయింటైన్ చేసుకుంటూ తన బుర్రలో క్రైమ్ అనేది బాగా మెదడుకు ఎక్కించుకుని ఈ రకంగా తయారవడానికి కారణం, ఈ రకంగా ఆలోచించడానికి కారణం, ఈ రకంగా సమాజంలో ఇటువంటి వారిని ప్రోత్సహించడం, ఇటువంటి వారు సమాజంలో రావడానికి కారణం ఎవరు అసలు? ఓకేనా ఫ్రెండ్స్? మరి ఆ కుర్రవాడు పక్కనే 2 బిల్డింగ్లు వాళ్ళు అద్దుకుంటారు. ఒక పక్కనేమో సహస్రం, ఒక పక్కనే మీ కుర్రాడు ఉంటాడు. వాళ్ళకి మధ్యలో పెట్టుకోవడం దూకి ఆడు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటారు. అయితే ఈ కుర్రవాడు అంత 2 నెలల ముందే ఆ ఇంట్లో పుట్టిన అమ్మాయి సహస్ర పుట్టినరోజుకి వెళ్ళి అక్కడ ఇంటి మొత్తం పరిశీలన చేసుకుని ఈ ఇంట్లో ఏ విధంగా దొంగతనం చేయాలి, ఇంట్లో ఏ విధంగా దోచుకోవాలి, ఒకవేళ నేను పట్టుబడితే నా ఆనమం లేకుండా ఏం చేయాలి, నా ఆనమం దొరకకుండా ఏం చేయాలి అని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుని ఆ ఇంట్లోకి హత్య చేయడానికి కుర్రాడు బయలుదేరాడు. హత్య చేయడానికి, దొంగతనం చేయడానికి తర్వాత విషయం. అయితే ఈ సబ్జెక్ట్లో మొదటగా ఆలోచించవలసింది, ఈ కుర్రవాడు ఆ రకంగా తయారవడం కారణం ఎవరు? ఒక సమాజంలో ఇటువంటి వారు తయారవడం కారణం ఎవరు అసలు? ఈ కుర్రవాడు వెళ్ళాడు. అయితే మరి పోలీసు వారు చెప్పింది వివరణ ప్రకారం బ్యాట్ కోసం వెళ్ళాడు, బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఆ బ్యాట్ దొంగలించడానికి తీసుకొచ్చేటప్పుడు ఈ అమ్మాయి చూస్తుంది. ఈ అమ్మాయిని చూడగానే ఏదో ఆలోచించుకుని ఈ అమ్మాయిని చంపేశాడు అని ఆ కుర్రవాడు చెప్పాడంట. అంతకు ముందే ఈ కుర్రవాడు పోలీసు వారిని తప్పుదో పట్టించాడు. చూడండి, చాలా ప్లాన్గా ఎవరో వచ్చారు, ఎవరో ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళారు, నేను చూశాను అని పోలీసు వారినే తప్పుదో పట్టించాడు.